ఫ్రిడ్జ్ వల్ల ప్రాబ్లమ్స్ అంటే మనకు మెయిన్ పవర్ సాకెట్ అండి. విత్ ఎర్తింగ్ ఫేస్ ఇవన్నీ ప్రాపర్గా ఇంట్లో పవర్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ మనకి ఇంటి దగ్గర ఏమైనా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయనుకోండి, అక్కడ పక్కన కాలువలు యాసిడ్ వాటర్ అలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాలలో ఫ్రిడ్జెస్ తొందర ఆ కాపర్ అనేది యాసిడ్ అనేది తొందర లాక్కొని తొందర ప్రాబ్లం రావడం జరుగుతుంది. గ్యాస్ అనేది లీక్ అవ్వడం కానీ కంప్రెసర్ తొందర పోవడం ఛాన్సెస్ ఉంటాయి అలాంటి ఏరియాలలో. మనకు ఫ్రిడ్జ్లో ఎర్తింగ్ కంపల్సరీ. ఒకవేళ ఎర్తింగ్ లేనట్లయితే స్టార్టింగ్ కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి ఏం కొట్టట్లేదు కదా అనేసి వదిలేస్తారు. అలా కాకుండా కంపల్సరీ చేయించుకోవాలి ఎర్తింగ్. ఒకవేళ ఎర్తింగ్ ఏమైనా లీకేజ్ ఉన్నాయనుకోండి, మనకి ఇక్కడ బాడీ టు బాడీ 2 డోర్స్కి మధ్యలో స్టీల్ ఉంది కదా, ఇక్కడ మనం ముట్టుకుంటే ఎర్తింగ్ లాగా షాక్ కొట్టడం జరుగుతుంది. ప్లస్ కింద బాడీ అనేది ఫ్రంట్ వచ్చేసి లెగ్స్ ఉంటాయి, వెనకలు వచ్చేసి లెగ్స్ కాకుండా స్టీల్ బాడీ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎర్తింగ్ కొడుతుంది. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా టోటల్ స్టీల్ బాడీ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకు ఎర్తింగ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేసి దీంట్లో 1 to 6 వరకు ఉంటుంది. రెయినీ వింటర్ సీజన్ 2 or 3 సరిపోతుంది. నార్మల్గా సమ్మర్లో వచ్చేసి ఆప్టిమల్ ఇంకా ఎక్కువ అంటే 5-6 పెట్టుకోవచ్చు. బట్ లేటెస్ట్ మోడల్స్లో ఏంటంటే డిగ్రీస్ వైజ్ 1 డిగ్రీ అంటే మ్యాక్సిమం కూలింగ్, 7 డిగ్రీ అంటే మినిమం కూలింగ్. ప్లస్ ఫ్రీజర్లో మెయిన్ మనం గ్లాస్ ఐటమ్ పెట్టకూడదు, ప్లస్ స్టీల్ టిఫిన్స్ కూడా పెట్టొద్దు. ఓవర్ కూల్కి మనకి గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. ప్లస్ స్టీల్ టిఫిన్స్ అలాంటివి పెడితే సైడ్కి క్రాక్ వచ్చి కింద బల్జ్ అవుతాయి కాబట్టి అవి పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో వచ్చేసి వేడి ఐటమ్స్ పెట్టొద్దు. మనకి మ్యాట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ క్లాత్స్ అలాంటివి ఏమీ ర్యాక్స్ పైన వేయకూడదు. వేయడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ అంటే ఫస్ట్ కూలింగ్ తక్కువ పెట్టుకోవాల్సింది ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోవాల్సి వస్తుంది. కంప్రెసర్ తొందర ఆఫ్ అయ్యేది ఎక్కువసేపు రన్లో ఉంటుంది, దానివల్ల పవర్ కన్సప్షన్ కూడా పెరుగుతుంది. ప్లస్ మనకి 1 వీక్ వచ్చే ఐటమ్స్ 3 డేస్లో అలాగా పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఈ గ్యాస్ కిట్ అనేది క్లీన్ చేసుకోవాలి. దీంట్లో అంతా పురుగులు పట్టడం, మసాలాలు ఏమన్నా పడడము అలాంటివి ఉంటుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి తీసి వామ్ వాటర్లో ఆర్ షాంపూలో క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ఎలా ఉందో అలా స్టిక్ చేసుకోవడం. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్ అని మనకి ఆప్షన్ ఉంటుంది. లేదు పూర్తిగా మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి లోపలంతా మొత్తం డ్రై క్లాత్ మొత్తం క్లీన్ చేసి వెళ్తే మంచిది. ప్లస్ స్టోరేజ్ రూమ్లో పెట్టొద్దు. మనకి గ్లాస్ మనకి విండోస్ కానీ డోర్స్ క్లోజ్ చేసి ఉండొద్దు. మనకి సన్లైట్ కింద కూడా డైరెక్ట్ పెట్టొద్దు. ప్లస్ గ్యాస్ సిలిండర్ పక్కన వాడడం అలాంటివి చేయొద్దు. కింద వెట్ లేకుండా తడి లేకుండా చూసుకోవాలి, ఎర్తింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది అలాగా. మెయిన్ ఫ్రిడ్జ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ 4 inches to 5 inches గ్యాప్ వదలాలి. సైడ్స్ కూడా మోర్ దెన్ 5 inches ఉంటే బెటర్. మనకి మెయింటెనెన్స్ ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి సర్వీస్ ఇంజనీర్ వేసి క్లీన్ చేయించుకోవాలి ఇది. ప్లస్ ఇంట్లో ఏమైనా డాగ్స్ ఉంటాయి అనుకోండి, దాని హెయిర్స్ వచ్చేసి మొత్తం వచ్చేసి దీనికి అంటుకుపోతాయి, దానివల్ల మనకు కూలింగ్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ సైడ్స్కి వచ్చేసి దీనిపైన ఫ్రిడ్జ్ పైన కవర్స్ లాంటివి వేస్తారు, కవర్ చేస్తారు ఫుల్గా. అలా కవర్ చేయొద్దు మనకి, ఎందుకంటే సైడ్స్కి హీట్ వస్తుంది కాబట్టి అలాంటివి ఏం పెట్టొద్దు. ఫ్రిడ్జ్ పవర్ కార్డ్ వచ్చేసి డైరెక్ట్ ఇంట్లో ఉన్న పవర్ సాకెట్కి పెట్టాలి, అంతేగాని ఎక్స్టెన్షన్ బాక్స్ యూస్ చేయొద్దు. ఎందుకంటే అది ఆర్డినరీ వైర్స్ లోపల అల్యూమినియం టైప్ ఉంటుంది. మన ఇంట్లో వైరింగ్ వచ్చేసి కాపర్ వైరింగ్ 320, 720 వైరింగ్ ఉంటుంది, విత్ ఎర్త్ వైర్ ఉంటుంది, ప్రాపర్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఉన్న బోర్డుకే పెట్టాలి. నెక్స్ట్ దీని కింద చాలామంది స్టాండ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని మరి పెడుతున్నారు. వీల్స్ స్టాండ్స్ అసలు యూస్ చేయొద్దు. మనకు ఫ్రిడ్జ్ అనేది మూమెంట్ అనేది ఉండొద్దు, ఒకటే దగ్గర స్టెబుల్ ఉంటుంది. పెట్టుకుంటే కింద వితౌట్ స్టాండ్ యూస్ చేస్తే బెటర్. లేదు అంటే నార్మల్ ప్లాస్టిక్ స్టాండ్ ఫిక్స్డ్ ఫ్రిడ్జ్ స్టాండ్స్ ఉంటాయి, అలాంటివి పెట్టుకోవడం. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి బిఫోర్